వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. లక్షల్లో అప్పులు, రోజుకు ఆత్మహత్య, రైతుల బలవన్మరణాల్లో మూడో స్థానం. ఇది మన రాష్ట్రంలో రైతుల దీనస్థితి అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతులు మాత్రం మారడం లేదని విచారం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం అన్నపూర్ణగా పేరొందిందని, పంట దిగుబడుల్లో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన రైతులు ప్రస్తుతం గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారని షర్మిల విచారం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా రైతులకు ప్రభుత్వాలు మాయమాటలు చెబుతూనే ఉన్నాయి. చంద్రబాబు మొదటి 5 ఏళ్లు ఏడాదికి 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అని మాట తప్పారు. ఆ తర్వాత జగన్ ఏడాదికి 3,000 కోట్లతో నిధి అని మోసం చేశారు. ఇద్దరూ కలిసి రాష్ట్ర రైతులను నిండా ముంచారు. ధరల స్థిరీకరణ పేరుతో రాజకీయాలు చేశారే తప్ప రైతుకు రూపాయి ఇచ్చింది లేదు. రాష్ట్రంలో వరి ధాన్యానికి బస్తాకు 1,400 రూపాయల మించి ధర పలకటం లేదు. పత్తి ధర 12,000 నుంచి 6,000కు పడిపోయింది. మిర్చి 23,000 అందాల్సిన చోట 11,000 రూపాయల కంటే ఎక్కువ ధర అందటం లేదు. కంది 10,000 రూపాయల నుంచి 7,000కు పడిపోయింది. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఏడాదికి 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని తక్షణమే ఏర్పాటు చేయండి. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. అన్నదాత సుఖీభవ పథకంలో ఇస్తామని చెప్పిన 20,000 రూపాయల సాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అని షర్మిల పేర్కొన్నారు.